ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతార విశిష్టత. త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈమె. పంచదశాక్షరి మహామంత్రం అధిష్ఠన దేవతగా లలిత త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపుర సుందరీ దేవి విద్యా స్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలిత అష్టోత్తరంతో పూజించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసనలకు పూజ చెయ్యాలి. ఈ రోజు మీరు పఠించాల్సిన మంత్రం ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాదరం మృదుల మౌక్తికా శోభినాశం అకర్ణ దీర్ఘానయనం మణికుండలాండ్యం మందస్మతం మృగమదోజ్వల పాలదేశం.